పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహ స్థితిగతులు చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. మరి కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉన్నాడు. శని మనకి వక్రించలేదు, ఇంకా జూలై 27కి వక్రిస్తాడు. రాహు కుంభరాశి, కేతువు మనకి సింహరాశి. శుక్రుడు జూలై 4నే సింహరాశి ప్రవేశం చేశాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు కర్కాటక రాశి, రవి వచ్చేసరికి జూలై 16 నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇకపోతే బుధుడు జూలై 22 నుంచి కూడా కర్కాటక రాశిలో ఉన్నారు. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారిగా ఏముందో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా జాక్పాట్ కొడతారు. స్టాక్స్, షేర్స్ ఆడేటటువంటి వాళ్ళందరూ కూడా సప్తమ బుధుడు మీకు లాటరీలు తగిలేలాగా చేస్తాడు. అలాగని లాటరీలు ఆడకండి. అలాగే మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు, చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా లాభాలు మీకు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఇంతవరకు మానసికంగా చాలా బాధపడుతున్నారు మీరంతా. అష్టమ కేతుగ్రహ ప్రభావం, దాంతో ఆ యొక్క ప్రభావం కారణాలు లేనటువంటి బాధ, అవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. కానీ ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన కొంతవరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా, భర్తలు ఒక చోట, భార్యలు ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నారు, కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా మరి విడిపోకుండా కొంత ఈ యొక్క కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో వెళ్ళడము, ఆలోచన విధానం రావడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆవేశపరంగా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి. వాళ్ళ వల్ల కొన్ని చిక్కులు, సమస్యలు, ఆడవాళ్ళ వల్ల మీ పిల్లలు ఆ సమస్యలను మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు దూరపు ప్రయాణాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులకి చదువులో కొంచెం రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే అష్టమ శుక్రుడు కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.